ఇక సృష్టి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నమ్రత అసలు పేరు నీరజ అట్లూరి అని 1988 బ్యాచ్కి చెందినట్లు ఆంధ్ర మెడికల్ కాలేజీ సిబ్బంది గుర్తించారు. అసలు పేరు మార్చుకుని డాక్టర్ నమ్రతగా చలామణి అవుతున్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నమ్రత అసలు పేరు నీరజ అట్లూరిగా చెప్తున్నారు, ఏంటి అప్డేట్ ఏంటి? రైట్ చందు, చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నమ్రత పేరుతో చలామణి అవుతున్నటువంటి ఆ సృష్టి హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రధాన ఆ నిందితురాలు ఎవరైతే ఉన్నారో నమ్రత, ఆమె పూర్తి పేరు అట్లూరి నీరజగా కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె 1988వ సంవత్సరం బ్యాచ్ కి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆంధ్ర మెడికల్ కళాశాలలోనే ఆమె విద్యాభ్యాసం కూడా పూర్తి చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కేసు కూడా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ఆ శిశువు ఏదైతే ఇక్కడ గర్భిణీలకు సంబంధించి కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి కూడా తీగలాగితే డొంక కదిలిన సంధాన సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఒక్కొక్క కొత్త కోణం కూడా నిత్యం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు తీగలాగితే డొంక కదిలిన సంధాన ఏదో ఒక ప్రాంతంలో సృష్టి హాస్పిటల్ కి సంబంధించినటువంటి అరాచకాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల చూసుకుంటే విశాఖకు చెందిన 3 వైద్యులతో పాటు మరో 3 మధ్యవర్తులను కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి కూడా కొన్ని వివరాలు అయితే సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత నెలలో హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి సృష్టి హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో నమ్రత నుంచి కూడా ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి కస్టడీని కూడా తీసుకోవడం అయితే జరిగింది. కస్టడీలో ఆమె వెల్లడించినటువంటి విషయాలన్నీ కూడా ఎన్ని పోలీసులే పూర్తిగా నిర్గాంతపోయినటువంటి ఆ ఘటనలు అయితే వెలుగులు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సృష్టికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సృష్టి కేసుకి సంబంధించి కూడా వివరాలన్నా అందించాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇటు పోలీసులకు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో నమ్రతకు సంబంధించినటువంటి పూర్తి పేరైతే అట్లూరి నీరజగా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నమ్రతగా పేరు మార్చుకొని వేరు చోట్ల బ్రాంచ్లు స్థాపించినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసు వెనకాల కూడా మరికొంతమంది వ్యక్తులు ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంతో వైసీపీ నాయకులు కూడా లింకులు ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.